ఈరోజు నేను మిల్ మేకర్ రైస్ అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే భలే ఉంది. కొన్ని మిల్ మేకర్ తీసుకుని వేడి నీళ్ళలో వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా. అలాగే ఒక గ్లాస్ రైస్ కూడా తీసుకుని నానబెట్టేశాను. ఒక కడాయిలో కొంచెం గీ వేసుకుని, గీ లేదా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పూర్తి గీతోనే చేసుకుంటున్నాను. ఇక బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని కొంచెం క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ను కూడా బాగా పిండుకుని దీనిలో వేసేసుకుని కాసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు, నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి గ్లాసున్నర అయితే పోసుకుంటున్నాను. బిర్యానీ బాస్మతి రైస్ కదా, ఆ గ్లాసున్నర అయితే చాలు, పర్ఫెక్ట్గా సరిపోద్ది. హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, సిమ్లో ఒక 10 మినిట్స్ వదిలామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా పాప పొద్దున్నుంచి టిఫిన్ తినమన్నా తినలేదు. ఇక ఫుల్గా లాగిచ్చేసాం వేడివేడిగా. దీని కాంబినేషన్గా ఆలు టమోటా కర్రీ అయితే చేశాను. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ ఉంది. మీరు పెళ్లి కాక ముందర వంట నేర్చుకున్నారో, పెళ్ళి అయిన తర్వాత వంట నేర్చుకున్నారో నాకైతే కామెంట్ చేయండి.